ఈరోజు స్టేలో లాస్ట్ డే అమృత్సర్లో ఉన్నాం. అమృత్సర్ కుల్చా తినాలని చాలా ట్రై చేసినా కుదరలేదు. బట్ మనకి స్టే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పరాటా పంపించారు. పరాటా ఇంకా పోహా ఎంత సాఫ్ట్గా ఉందంటే మనం అస్సలు చేయలేము. ఇంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ మై బ్రేక్ఫాస్ట్. సూపర్ ఉంది. వచ్చేసి ట్యాంక్ అట్లాంటిది ఉన్నాయి. డే 8 ట్రిప్ టు లడాక్. మేము అమృత్సర్ నుంచి కాట్రా బయలుదేరుతున్నాము. సో టైం వచ్చేసి 12 అయింది అండ్ 11:30 11:20కి స్టే నుంచి చెక్అవుట్ చేసాము. ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ అక్కడే తినేసాం. అక్కడ నుంచే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాం లంచ్ కూడా. సో ఈరోజు ప్రిపేర్ చేసే పని లేదు, తప్పిపోయింది. అలానే ఎండలు ఇంకా తగ్గలేదు, అస్సలు అంటే అస్సలు తగ్గలేదు. మేము ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఈ పాటికి వింటర్ స్టార్ట్ అయిపోయి వణుకొచ్చేస్తుంది అనుకున్నాం, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎండలు ఉంటాయని. బట్టలన్నీ నైట్ ఉతుక్కొని ఆరేస్తే వారలేదు అని మళ్ళీ తెచ్చుకొని సీట్లో వేసుకొని కూర్చున్నాము. ఈ ఎండకి మనుషులమే ఆగిపోతుంది, ఏమంటారు, మనుషుల్లో ఉన్న వాటరే ఆరిపోతుంది. ఇది ఎంతసేపు చెప్పండి. వైష్ణోదేవి టెంపుల్ వెళ్ళడం కోసం మేము కాట్రాకి వెళ్తున్నాం. సో అది ఏంటి ఎట్లా మేమంతా అక్కడ ఎండ అక్కడ ఉన్న పరిస్థితి చూసి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుదామని అనుకుంటున్నాం, క్రౌడ్ని బట్టి. ఎందుకంటే నిన్న మేము వాఘా బార్డర్లోనే తట్టుకోలేకపోయినాం ఎండ. ఇంకా లిటరల్లీ 16 కిలోమీటర్లు నడవాలి, అది మొత్తం ఇట్లా కొండ ఎక్కాలి 16 కిలోమీటర్స్. చల్లకుంటే ఓకే, లైక్ ఎలాగో ఒకలాగా మెల్లగా మాట్లాడుకుంటా కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందే కార్పొరేట్ లైఫ్ మనది, మనము కూర్చున్న కాడి నుంచి జరిగేది లేదు. అట్లాంటిది 16 కిలోమీటర్లు నడవాలి అనే తలకి ఓకే, ధైర్యం తెచ్చుకొని నడుద్దాం అనుకున్నా కూడా ఎండలకు భయపడుతున్నాం. ఇంకేం లేదు, ఎండకు ఒక్కటే భయపడుతున్నాం. ఎందుకంటే నిన్న లిటరల్లీ 7 to 8 hours మేము ఓన్లీ వాఘా బార్డర్కి ఇన్వెస్ట్ చేసినాం టైము. ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే నిజంగా అంత డిసప్పాయింట్ అయ్యాం. మాకు పంజాబ్లో, నేను పంజాబ్ ముందర వరకు నిజంగా ఎక్కడ చూడలేదు. రాజస్థాన్లో అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాజస్థాన్ మీద నుంచి వచ్చాం. రాజస్థాన్లో చూసా ప్రతి దగ్గర ఇట్లా కుండలు పెట్టేసి ఉంటారు. హైవే మీద చిన్న చిన్న ఊర్లలో ఎక్కడ చూసినా కుండలు పెట్టేసి నీళ్ళు పెట్టింటారు రాజస్థాన్లో. అప్పుడు బైక్ మీద వెళ్ళాం మేము. ఇక్కడ పంజాబ్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకి స్టాల్స్ లాగా పెద్ద పెద్ద ఇట్లా మంచిగా డేరాలు షామియానాలు వేసి దానికి వాటర్, లస్సీ, మజ్జిగ, రస్నా అట్లాంటివన్నీ మనకు పంచుతుంటారు. ఏదో అక్కడ పెట్టేసి వచ్చి తాగండి అని కాదు, అక్కడ పెట్టి షామియానా వేసి డీజే పెట్టి మళ్ళీ వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు అక్కడ నుంచి, ఇప్పుడు మెయిన్ రోడ్లో వెళ్తున్నాం కదా హైవేలో, కొంచెం పక్కన పెట్టుకొని ఉంటే అక్కడ నుంచి వాళ్ళు గ్లాసులు ప్లేట్లు పెట్టుకొచ్చి ఇక్కడ ఆపుతారు. లిటరల్లీ రండి 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 అని పిలుస్తూనే ఉంటారు, ఆపుతూనే ఉంటారు. ఆపి మనకి ఇచ్చి కానీ వాళ్ళు వెళ్ళరనమాట. మనం తాగిన గ్లాస్ వాళ్ళే తీసుకొని వెళ్తారు. కొంతమంది ఇంకా పడేసారు, అంటే మరీ ప్లాస్టిక్ కంప్లీట్ సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ అయితే అక్కడ పడేస్తున్నారు. కానీ కొంతమంది తెలివిగా వాళ్ళే ప్లాస్టిక్వి గ్లాసెస్ పెట్టేసి దాంట్లో పోసి ఇచ్చి తాగిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో అది ఒకటి మంచిగా అనిపించింది. ఎక్కడ చూసినా కూడా లైక్ వీళ్ళు ఎక్కువగా సేవ చేస్తున్నారు, మంచిగా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఏదో అక్కడ పెట్టేశాం కదా మీరు కావాలంటే వచ్చి తాగండి కాదు, ఫోర్స్ చేస్తున్నారు. తాగుతారా లేదా, ఎండలు మండిపోతున్నాయి, అట్లా వెళ్ళిపోతావు హైవే మీద, నువ్వు తాగు నీళ్ళు తాగు అంటున్నారు అనమాట. అది మంచిగా అనిపించింది మాకు, దాని గురించి చెప్దాం అనుకున్నా. ఇంకా మేము కూడా మంచిగా ఒక 5 liters వాటర్ పట్టుకొని వచ్చాము. అది కూడా ఎలా అంటే ట్రాక్టర్లో నీళ్ళు, ఒక పెద్ద ట్రాక్టర్ నీళ్ళు తీసుకొని వచ్చి ఆ నీళ్ళని ఫస్ట్ హీట్ చేసి, ఎందుకంటే దాంట్లో చెత్త ఉంటుంది కదా, మేము ట్రాక్టర్ వాటరే పట్టుకున్నాము. ఎందుకంటే హాట్ వాటర్ ప్లాస్టిక్ దాంట్లో పట్టలేం కాబట్టి. సో ఆ రస్నా ఇస్తున్నారనమాట మేము పట్టుకున్న దగ్గర. సో రస్నా పట్టుకోలేము 5 లీటర్లు కాబట్టి నీళ్ళు అడిగితే ట్రాక్టర్ అన్నాడు, రస్నా కూడా పోసిస్తా అన్నాడు అంట. రస్నా 5 లీటర్లు ఏం చేస్తాను చెప్పండి, అందులో షుగర్ ఉంటుంది అంతగానో. ఇంకా నార్మల్ వాటర్ ట్రాక్టర్లో అవి కొంచెం మురుకున్నాయంట. సో దాని వల్ల మట్టి ఉందంట వాటర్లో, అందుకోసం దాన్ని హీట్ చేసిన దాంట్లో మళ్ళీ స్ట్రెయిన్ చేసి రస్నా కలిపి దాంట్లో ఐస్ గడ్డలు వేసి అవి ఇస్తున్నారు జనాలందరికీ. అంటే చూసినప్పుడు నిజంగానే లోపల మనకు కూడా చేంజ్ అవుతాం. ఒక దగ్గర ఉంటే మన మైండ్ సెట్ కానీ మన బిహేవియర్ టువర్డ్స్ పీపుల్ అన్నది చేంజ్ అవుతుంది. అది పంజాబ్లో చూసా నేను.
నాకైతే నిజంగా నచ్చింది, నాకు పంజాబ్ నచ్చింది. ఈరోజు మనం కాట్రాకి వెళ్ళడానికి 5.5 hours పడుతుంది ఇక్కడ నుంచి. మనకి ఇంకా సిఎన్జి దొరకదు. సో ఇప్పుడు 80 kilometers మనకు ఒక సిఎన్జి ఉంటుంది. ఆ సిఎన్జి దొరికితే అది పట్టించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనకి జమ్మూలోనే, ఇంకా జమ్మూ ఇస్ ద లాస్ట్ సిఎన్జి స్టాప్. జమ్మూ తర్వాత ఇంకా మనకి సిఎన్జి దొరకదు, మన సిఎన్జి అయిపోయింది. మొత్తం ఇంకా పెట్రోల్ మీదనే వెళ్ళాలి. సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఒక 60 kilometers ఏమో మేము పెట్రోల్ మీద వచ్చాం, మిగతా అంతా సిఎన్జి మీదే వచ్చాం. సో 2500 kilometersలో మేము ఒక 50-60 తీసేస్తే మిగతాదంతా మేము సిఎన్జి మీద వచ్చాం. సో మాకు మా ఇద్దరి మీద అయితే ఈ ట్రిప్లో కొంచెం సేవ్ అయింది. అండ్ 8 daysకి మేము అన్ని కొలాబరేషన్సే తీసుకున్నాము, స్టేస్ అంతా. సో కొలాబరేషన్స్ కూడా మాకు మంచిగా హెల్ప్ అయింది స్టేకి అయితే 0. ఫుడ్కి కూడా మేము ఖర్చు పెట్టింది ఒక అరౌండ్ 1000 rupees ఉంటుంది అంతే, 1000కి మించి ఉండదు. సో మిగతాది కూడా ఫుడ్ ఇంటి నుంచే తీసుకొచ్చాం, లేకపోతే స్టే వాళ్ళు ప్రొవైడ్ చేసారు, అట్లా మేనేజ్ చేసాం. సో వీఆర్ గోయింగ్ వెరీ గుడ్ టిల్ నౌ. పంజాబ్కి వస్తే మీరు ఫుడ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆన్ ద వేలో వెయిట్ తగ్గింటానో ఒక 1 kg 2 kgs సరిగ్గా తిండి లేక, ఇంకో 2 kgs యాడ్ చేసుకొని నేను పెరుగుంటా పంజాబ్లో. అన్ని ఫుల్ బటరు, ఘీ, షుగర్, స్వీట్, నెయ్యి అంతా నేను ఏదైనా తగ్గాలంటే పంజాబ్లో ఉంటే మాత్రం కష్టమే నాలాంటి ఫుడీస్. సో ఫుడ్ అయితే చాలా బాగా ఉంది పంజాబ్లో. సో పంజాబ్కి ట్రిప్ ప్లాన్ చేస్తే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు ఫుడీస్. చాలా టేస్టీ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. బాగా బార్డర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నేను నిన్న చేసిన వీడియో చూడండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. నేను చెప్పా కదా వాటర్ ప్రొవైడ్ చేస్తారని. ఇలాగా వాటర్ వాళ్ళే పెట్టి పక్కన ఏదో గిన్నెలు కూడా కడుగుతున్నారు, ఫుడ్ ఏమైనా పెడుతున్నారేమో, నీళ్ళు ఇస్తున్నారు. ఇలాగా నీళ్ళు రసన. పక్కన వాళ్ళని మనం అంతసేపు షూట్ చేయకూడదు, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. వెళ్దామా, వాళ్ళు నీళ్ళు తెచ్చిస్తారు నీకు, తాగుతావా? సాయికి వాళ్ళు ఇచ్చే వాటర్ తాగాలని ఉందంట. సో వాటర్ కోసం సాయి వెయిటింగ్. సో హైవేకి ఇట్లాంటి టైంలో, ఇట్లా సేవల టైంలో మనకి ఇంత ట్రాఫిక్ జామ్ అవుతున్నాడు మనకు ప్రాబ్లం అనిపించదు. వాటర్ కూడా వాళ్ళు హీట్ చేస్తున్నారు అన్నాం కదా. సో సాయి ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్. టేస్ట్ బాగుందంట. ఈ సిఎన్జి తర్వాత జమ్మూలో ఒక సిఎన్జి ఉంది, అది దొరుకుతుంది, లేకపోతే లేదు. అండ్ ఫైనల్గా పంజాబ్ క్రాస్ చేస్తున్నాము. ఇది పంజాబ్ కాశ్మీర్ బార్డరు. నేను ఎక్కడ కూడా ఒక బార్డరు ఇంత రాయల్గా ఉండడం అయితే, ఇంత గ్రాండ్గా ఉండడం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు క్రాస్ చేసేసామో కూడా మనకు తెలియదు బార్డరు. ఇక్కడ అంత పేట్రియాట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ టోల్ ప్లాజా. ఇది క్రాస్ చేస్తూనే ఇంకా మనకి ఫోన్ సిగ్నల్ రాదు. మనం ఇప్పుడే కాశ్మీర్ ఎంటర్ అయినాము. సో కన్యాకుమారి అయిపోయింది, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కూడా వెళ్తున్నాం ఫైనల్గా. ఇందులోకి ఎంటర్ అవుతున్న ఒక డిఫరెంట్ వైబ్. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆర్మీ ఆఫీసర్సే. ఇంకా పక్కన హైవే జరుగుతుంది. వెయిట్, ఈ రోడ్ ఇంకా ఇవంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇవంతా మంచిగా కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది వెళ్ళే రూట్ మాత్రం. ఓకే, మేము కాశ్మీర్లోకి ఇట్లా ఎంటర్ అవుతూనే మా సిమ్ ఆగిపోయింది. సో మేము తెలివిగా ఏం చేసాము అంటే, ఇక్కడికి వచ్చి యాత్రి సిమ్ తీసుకోలేదు. మేము ఇంటి దగ్గరే, మా దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంది. ఎయిర్టెల్ సిమ్ని మేము పోస్ట్ పెయిడ్ కింద కన్వర్ట్ చేయించుకున్నాం. కానీ అది చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో పోస్ట్ పెయిడ్ కింద కన్వర్ట్ చేయించుకొని ఇక్కడికి వచ్చినాక ఆఫ్ అయిపోయింది అనేసి బాధపడుతున్నారు. సో ఆన్లైన్లో చేసుకోవద్దండి. ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి మీరు మళ్ళీ మీ ఐడీస్ ఇచ్చి మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న ఏ నెంబర్ అయినా ఎందుకంటే అది మనకి ఫోన్పేకి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి, మన ఆఫీస్ కాల్స్కి, లేదు అంటే ఇట్లా ఫ్యామిలీ దానిలకి అన్నిటికీ ఇంకా మన నెంబర్ ఇంకెలా యూజ్ అవుతుందో అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మీ దగ్గర నెంబర్ ఉందో దాన్ని ఎయిర్టెల్కి పోర్ట్ పెట్టించుకోవడము, లేదా ఆల్రెడీ ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్ని మీరు పోస్ట్ పెయిడ్ కింద కన్వర్ట్ చేయించుకోండి. 15 days ముందర చేయించాము, 5 daysలో యాక్టివేట్ అయిపోయింది. సో 5 days అంటారు, 3 daysలో యాక్టివేట్ అయిపోయింది. పాస్ట్ 10 days నుంచి మాకు బాగానే పనిచేస్తుంది. మేము స్టార్ట్ అయ్యే ముందరనే మాకు యాక్టివేట్ అయిపోయింది.
అండ్ ఇక్కడ ఎందుకు ఎయిర్టెల్ అని చెప్తున్నాను అని అంటే, లడాక్ ఎవరైతే వెళ్ళారో చాలా మంది ఇన్ ద సెన్స్ దాంట్లో కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంది జియో చెప్పారు, కానీ కొంతమంది లైక్ హూ ఆర్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పారనమాట, జియో తీసుకోకండి, రావట్లేదు సిగ్నల్, ఎయిర్టెల్ తీసుకోండి అని చెప్పారనమాట. సో ఐ ట్రస్టెడ్ దెమ్, అండ్ నేను కూడా సాయికి అదే చెప్పా, మనం ఎయిర్టెల్తోనే వెళ్దాము, చూద్దాము, ఇంకా అది అక్కడికి వెళ్ళిన తర్వాత రాకపోతే ఏం చేయలేము, బట్ అదే చూద్దామంటే మేము సాయి ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు, ఎలాగ చేసుకోవాలి ఏంటి, మేము ఇట్లా లడాక్కి వెళ్తున్నాము అంటే, సార్ లడాక్కి వెళ్ళే పాట అయితే ఈ పోస్ట్ పెయిడ్ మీరు ఆన్లైన్లో చేసుకుంటే వర్క్ అవ్వదు, మీరు ఇన్ పర్సన్ ఇద్దరు వచ్చి చేయించుకుంటేనే అవుతుంది అని చెప్పారు. సో ఇన్ పర్సన్ కూడా ఎలా అంటే, జస్ట్ మీ ఐడీస్ తీసుకొని వెళ్ళి, మేమైతే 699 రూపీస్ది తీసుకున్నాం. 699కి ఏమవుతుందంటే, సాయిది మెయిన్ అకౌంట్, మెయిన్ నెంబరు, దానికి ఫ్యామిలీ నెంబర్లో నాది కనెక్ట్ అయ్యి ఒకటే దానికి ఇద్దరికి సిమ్స్ వచ్చేసాయి. 699 రూపీస్కి 2 సిమ్స్ వచ్చాయి, అండ్ ఇద్దరికి అన్లిమిటెడ్ 300 GB వస్తుంది. అన్లిమిటెడ్ అంటాడు కానీ 300 GB వస్తుంది. దాని తర్వాత నెట్ 2Gకి పడిపోతుంది, ఆఫ్ అవ్వదు. అదే జియో అయితే జస్ట్ 75 GB ఇస్తాడు. అండ్ మనం లడాక్లో చాలా దగ్గర సిగ్నల్ డౌన్ ఉందంట, అంటే జియోది. సో అందుకోసం ఎయిర్టెల్ ప్రిఫర్ చేయండి అని చెప్పారు. సో ఎయిర్టెల్ తీసుకుంటున్నాం. అండ్ యాత్రి సిమ్ గురించి ఏంటి అంటే, మీరు యాత్రి సిమ్ తీసుకున్నారు అంటే అది 1 month ఉంటుంది యాత్రి సిమ్. ఇట్లాంటివి అవుతుంటాయి మధ్యలో. ఉన్నట్టు తిరిగింది అది, అప్పుడు వరకు మంచిగా నడుచుకొని వచ్చింది, ఒక్కసారి తిరిగింది. ఓకే, పట్టే అబ్బాయి కొట్టుకుంది, ఇది సీట్ బెల్ట్ తక్కువ వచ్చింది. ఓకే చలో, ఓకే సరే, ఇన్ఫర్మేషన్ వీడియో, సో విల్ టాక్ ఇన్ఫర్మేషన్. సో యాత్రి సిమ్ ఏమవుతుందంటే, ఓన్లీ మనకి 1 month పనిచేస్తుంది. 1 monthకి 30 GB ఇస్తాడు. 30 GB తర్వాత మీరు యూజ్ చేయలేరు యాత్రి సిమ్. అండ్ యాత్రి సిమ్ వేరే ఏదో నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ నుంచి మీరు కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోవడానికి అదంతా ప్రాసెస్ అంతా జరగదు, ఎందుకంటే వాళ్ళు ఏ నెంబర్ ఇస్తారో మనకు తెలియదు. మన నెంబర్ నుంచి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోవాలంటే ఇట్లా కాశ్మీర్కి ఇట్లా ఎంటర్ అవుతూనే సిగ్నల్ కట్. సో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉండదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ సిమ్ తీసుకొని మళ్ళీ బార్డర్కి అవతలకి వెళ్ళి, కాశ్మీర్ అవతలకి వెళ్ళి, అక్కడ మళ్ళీ మీరు కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, అది వర్క్ అవుతుందో లేదో మనకు తెలియదు అలాగా. సో అది ఇంకొక థింగ్. చాలా మంది ఏం చెప్తున్నారంటే, మీరు వచ్చి యాత్రి సిమ్ తీసుకోండి, మీకు పని చేస్తుంది, యాత్రి సిమ్ తీసుకోండి అంటున్నారు. కానీ అందరూ యాత్రి సిమ్ ఒకటే, అందరూ అనను, కొంతమంది యాత్రి సిమ్ ఒక్కటే ఆప్షన్ ఉంది అని అనుకుంటున్నారు. యాత్రి సిమ్ ఒకటే ఆప్షన్ కాదు. మంచిగా మీరు 15 రోజుల ముందరో 20 రోజుల ముందరో మీ ఇంటి దగ్గర ఉన్న ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ చేసిస్తారు. మీరు పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ అయిన సిమ్ ఇక్కడ వచ్చి బిందాస్గా ఫోన్పే వాడుకోవచ్చు, వాట్సాప్ వాడుకోవచ్చు, ఆఫీస్ పని చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో మేము కూడా అదే చేసాము. మేము కూడా వచ్చేటప్పుడు భయపడ్డాం, అబ్బా, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట, మీరు ఇక్కడ నుంచే పోస్ట్ పెయిడ్ చేయించుకొని వెళ్తే అక్కడికి వెళ్ళినాక వర్కౌట్ అవ్వదు, మేము అలానే చేయించుకున్నామని చెప్పారు. సో వాళ్ళు చేసుకుంది ఆన్లైన్లో, ఐ థింక్ సో, అందుకోసమే వాళ్ళకి వర్క్ అవ్వలేదు ఆ సిమ్. కానీ మేము చేసాము, మాకు వర్క్ అయింది. సిగ్నల్ కూడా మంచిగా 5G వస్తుంది. ఎక్కడ చూసినా కూడా పోలీసు ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు. సో ఎంత ఇట్లాంటి కాశ్మీర్ కానీ నిన్న వెళ్ళిన అమృత్సర్ కంటే ఎక్కువ మంది ఇక్కడ పోలీసులు ఉన్నారు. సో మనము ఏమంటారు, ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు ఒక భయంగా ఉంటుంది అనమాట. ఇంత సెక్యూరిటీ చూస్తుంటే యు నో ద హీట్, ఎందుకు ఇంత సెక్యూరిటీ ఉంది, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. కాశ్మీర్ అంటేనే ఒక గుండెల్లో భయము. మరి అండ్ ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, మీ పోస్ట్ పెయిడ్ ఏదైతే పర్సనల్ నెంబర్ ఉందో అది పోస్ట్ పెయిడ్ కింద కాశ్మీర్లో కానీ లడాక్లో కానీ వర్క్ అవ్వాలి అంటే మీకు అది 12 months నుంచి ఉంటేనే మీకు అది వర్కౌట్ అవుతుంది. మీరు కొత్తగా తీసుకునే సిమ్స్కి, మీ పర్సనల్గా ప్రీపెయిడ్గా యూజ్ చేసే సిమ్స్కి వర్క్ అవ్వదని చెప్తున్నారు. నో, దట్స్ నాట్ ట్రూ. మీరు కొత్త తీసుకున్న సిమ్ అయినా, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న సిమ్ అయినా, ఏ సిమ్ అయినా స్టోర్కి పోయి పోస్ట్ పెయిడ్ చేయించుకుంటే మీకు మీకు ఆ సిమ్ వర్క్ అవుతుంది. సో మీరు ఏం భయపడకండి, మంచిగా పోయి మీ సిమ్ని చేయించుకొని రండి. 699కి 2 సిమ్లు వస్తాయి. హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ కెన్ యూజ్ ఇట్. అదర్వైజ్ ఫ్రెండ్స్ అయినా కూడా మేబీ అడగండి, ఆప్షన్ ఉంటే చేయించేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అయినా కూడా చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా కూడా 2 సిమ్లు ఒకటే దెబ్బకి 2 సిమ్లు వస్తాయి. 600 GB వస్తుంది, 5G నెట్వర్క్ వస్తుంది. లడాక్లో ఏ నెట్వర్క్ వస్తుందో నాకు తెలియదు, 4G 5G నాకు తెలియదు, బట్ ఆల్మోస్ట్ మంచి కొంచెం సింగిల్ గా సపరేట్ తీసుకునే బదులు సింగిల్ గా ఒక్కొక్క సిమ్ తీసుకుంటే కంటే కూడా ఇది తక్కువ రేట్కే వస్తుంది మాకు. సో అన్ని కంపేర్ చేసి అంతా చేసి మేము బెస్ట్ వన్ చూస్ చేసుకున్నాం. సో మీరు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనేసి అనుకున్నాను.
అనుకుంటున్నాను. మీరు ఏ సిమ్ తీసుకొని ఆడిపోయి కష్టపడ్డారా, మీకు యూజ్ అయిందా, ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే మీరు అది కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మేము కూడా ఈ జర్నీలో ఇంకా మాకేమైనా తెలిస్తే, మేమేమైనా తెలుసుకుంటే కొత్తగా మేము అది చెప్తాము, మీకు కూడా యూజ్ అవుతుంది. మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా కాశ్మీర్కి. ఫస్ట్ థింగ్ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యింది 2026ది. సో అందుకే చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ వైష్ణోదేవి. సో వైష్ణోదేవికి మనం ఆన్లైన్లో ఫస్ట్ టికెట్ ఇన్ ద సెన్స్ ఎంట్రీ బుక్ చేసుకోవాలన్నమాట. ఆ బుక్ చేసుకుంటే మనం పర్సనల్ నెంబర్ ఇస్తాం. ఆ పర్సనల్ నెంబరు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే తీసుకొని రండి అని చెప్తారనమాట. ఆ నెంబరు మీరు ఆ నెంబర్ తీసుకొని వస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీరు పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాకపోయినా, అక్కడ తప్పిపోయినా, ఏం జరిగినా ఆ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దానివల్ల మనకు కొన్ని యూజెస్ ఉంటాయి, అందుకే వాళ్ళు అది క్యారీ చేయమని చెప్తున్నారు. మీరు పొరపాటున యాత్రి సిమ్ తీసుకొని అక్కడ ఇంకో నెంబర్ పెట్టి దానివల్ల ఇబ్బంది పడే కంటే బెస్ట్ మీ పర్సనల్ నెంబర్ని కన్వర్ట్ ఇంటూ పోస్ట్ పెయిడ్. 4 monthsలో మీరు ఆ పోస్ట్ పెయిడ్ని మళ్ళీ ప్రీపెయిడ్ చేసేసుకోవచ్చు. ఎలాగో ప్రతి ఒక్కరు 350-450 పెట్టి రీఛార్జులు చేపిస్తున్నారు. దానికంటే ఇది చాలా ఉత్తమం. ఎందుకు అని అంటే కూడా దీనికి ఓటీటీస్ కూడా వస్తాయి. ఈ ట్రిప్లో మేము ఓటీటీస్ యూజ్ చేసుకోలేము, కానీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా సినిమాలు కూడా చూడొచ్చు అనమాట. సో మేము అదొక ఆప్షన్ ఉంది. సో ఓటీటీస్ వస్తాయి, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ మెసేజెస్ అండ్ 300 GB data so that we can post lots of videos to our followers. So see మేము ఎంత మంచోళ్ళమో. సో అవంతా కూడా చూడాలా. ఊకే పని చేయదు సిమ్ పని చేయదు, పోయి యాత్రి సిమ్ తీసుకో అంటే, బ్రో యాత్రి సిమ్ తీసుకున్నాక నేను ఆఫీస్ పని ఎట్లా చేసుకోవాలి? లేకపోతే నా కాల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు, లేకపోతే వాళ్ళ కాల్ కోసం నేను వెయిట్ చేస్తుంటా, లేకపోతే నా ఫోన్పే, నా ఎప్పుడైతే మోదీ ఏమంటారు ఇది డిజిటల్ ఇండియా స్టార్ట్ చేశాడో, నేను డిజిటల్ ఇండియాకి నేను బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు. నన్ను పర్స్ క్యారీ చేయను, వ్యాలెట్ క్యారీ చేయను, ₹1 కూడా అట్లీస్ట్ ఫోన్లో కూడా డబ్బులు పెట్టుకోను. ఫోన్ బ్రో వెనకాల డబ్బులు పెట్టుకుంటారు కదా, అట్లా కూడా నేను డబ్బులు పెట్టుకోను. పాకెట్లో కూడా డబ్బులు పెట్టుకోను. ధైర్యంగా నేను ఎప్పుడే ఒకటే డైలాగ్, నా ఫోన్ ఇచ్చేయండి చాలు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా బతికేస్తా అనే డైలాగ్ వేస్తాను నేను. అట్లాంటిది మీరు ఏమంటారబ్బా యాత్రి సిమ్ తీసుకో అంటే అడిగిపోయినాక ఫోన్పే ఏం చేయాలి చెప్పండి? నా జీవితం మొత్తం ఏమంటారు ఫోన్పేనే వాడుతుంది. నా జీవితం కాదు, లైక్ ఎప్పుడైతే డిజిటల్ ఇండియా అయిందో అప్పటి నుంచి మోదీ గారి మాట నేను తప్పకుండా డిజిటల్ ఇండియా వాడుతున్నా. ఇప్పుడైనా చూసారా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడమో, ఏమంటారు వ్యాలెట్ క్యారీ చేయడమో లేదు కదా. సో అట్లుంటుంది మాలాంటి వాళ్ళ కోసం. ఈ ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ చేసుకోండి. ఎవరో చెప్పినారనేసి యాత్రి సిమ్ తీసుకుందాంలే అని తీసుకొని అదేదో పోర్ట్ చేద్దాంలే, లేకపోతే వచ్చిన తర్వాత నెల రోజులే కదా, వారం రోజులే కదా అని అనుకుంటే మీ ఇష్టం. వారం రోజులే అంటే మీ గర్ల్ ఫ్రెండ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇంకెవరైనా కాల్ చేయొచ్చు, మీ ఆఫీస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేయొచ్చు. సో ఏదేదేదో ఎవరెవరు ఏమేమో పని ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు క్యాష్ చేసుకోండి, క్యాష్. సో ఓకేనా, ఇది అయిపోయింది. బై చలో, వీఆర్ గోయింగ్ టు కాట్రా. అండ్ ఇంకా దారిలో డిసైడ్ అవుతూ ఉన్నాం, ఈ వేడి చూసుకుంటూ దారిలో డిసైడ్ అవుతూ ఉన్నాం. సో చూద్దాం కాట్రాకి వెళ్తామా లేదా, ఏం చేస్తాం అన్నది మేము డిసైడ్ అవుతాం. కాట్రాకి వెళ్ళాలనే ఉంది, అంటే వైష్ణోదేవి దర్శనానికి వెళ్ళాలనే ఉంది. కానీ మనం అనుకుంటే కొన్ని జరగవు. దేవుడు కూడా, దేవత కూడా మనకి ఆ పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు రా, నువ్వు నీకు అలౌ చేస్తున్నా, నువ్వు రా అనేసి పర్మిషన్ ఇవ్వాలి. ఆయన చెప్పాడు ఏంటి అంటే, ఫోన్పే పని చేస్తుందేమో బికాస్ దాంట్లో సిమ్ ఉంటుంది కదా, మనం యాత్ర సిమ్ తీసుకుంటే దానివల్ల మనం ఫోన్పే వాడుకోవచ్చేమో, లైక్ సిమ్ అయితే ఫిజికల్గా దాంట్లోనే ఉంటుంది కదా అని అంటున్నాడు. కానీ వేరే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మన నెంబరే ఉంటేనే మనం ఫోన్పే వాడుకోవచ్చు అన్నారు. సో ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ మ్యాటర్. సో మనకు అదంతా అవసరం లేదు. మీ నెంబర్ మీరు తెచ్చుకోండి బ్రో, మంచిగా యూజ్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది నా పాయింట్, అంతే. మన నెంబర్ మనకుంటే ఏ గోల్ ఉండదు. సో దానికి ఒక ఆప్షన్ ఉంది కదా, ఎలాగో ₹350 పెట్టి మంత్లీ రీఛార్జ్ చేస్తున్నారు, దాని బదులు ఇది కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది. 699కి 2 డబుల్ సిమ్స్. నేను ఎయిర్టెల్ ఎంత ప్రమోట్ చేస్తున్నా చూడు. ఎయిర్టెల్ వాడు కూడా ఇంత ప్రమోట్ చేసుకుని ఉండేమో. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హూ ఈస్ గోయింగ్ టు లడాక్ ఆర్ కశ్మీర్. సో ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. పరాటా మధ్యలో పెరుగు కొనుక్కున్నాం. స్టే వాళ్ళు చేసిన పరాటా ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా, ఇంకా అంత సాఫ్ట్గా ఉంది. అదే ఇంట్లో నేను చేస్తే రొట్టెలాగా అవుతుంది.
వీఆర్ ఎంజాయింగ్ అవర్ లంచ్. సడన్గా జమ్మూలో ఇప్పుడు కొంచెము క్లైమేట్ చేంజ్ అయ్యింది. ఇట్లనే ఉంటే అయితే బాగుంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, అది కూడా పాయింటే. కానీ ఎప్పుడైతే పంజాబ్ క్రాస్ చేసి కాశ్మీర్లో ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి ఇప్పటి వరకు రోడ్లే బాగాలేవు, అస్సలు బాగాలేవు. ఫుల్ ట్రాఫిక్ కూడా. ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఏంది ఏం తెలియదు. ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షను, అన్ని ఊర్లో నుంచే వెళ్తుంది. హైవే అంటే ఏం లేదు. లిటరల్లీ మేము లాస్ట్ టైం మనాలికి బైక్ మీద వచ్చినప్పుడు ఎన్ని మంచి మంచి వ్యూస్ కనిపించినా కూడా బ్యాక్ సీట్లో కూర్చొని ఆ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసే లోపల టైం అయిపోతుండే, వ్యూ కూడా వెళ్ళిపోయేది. సో అట్లా చాలా వ్యూస్, ఓన్లీ మనాలి అనే కాదు, మేము చాలా దగ్గరికి బైక్ మీద వెళ్ళాము. సో కొన్ని వ్యూస్ క్యాప్చర్ చేయలేము డ్రైవ్ చేస్తున్నప్పుడు. అట్లాంటిది కార్లో వస్తున్నప్పుడు అయితే ఎక్కడ ఏ చిన్నది కనిపించినా కూడా వెంటనే ఫోన్ తీసుకొని వీడియోస్ తీసేస్తున్నాం. సో చాలా అడ్వాంటేజ్ కార్లో. అండ్ డ్రైవ్ చేసే పర్సన్ కొంచెం అలసిపోయినా కూడా పక్కన ప్యాసింజర్ ప్రిన్సెస్ మేము కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అదే ఇద్దరు డ్రైవ్ చేశారంటే ఇంకా బెస్ట్. ఇద్దరికి మంచి రెస్ట్ దొరుకుతుంది, ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. అదే బైక్ అనుకోండి, ఇంత ఫోన్లు తీసేసి టకటకా లొకేషన్లు మారిపోతుంటే టకటకా వీడియోలు తీయడం అయితే కష్టము. అదే కార్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వీడియోలు తీయచ్చు, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీయచ్చు. చూసారు కదా రోడ్డు, ఇంకా కన్స్ట్రక్షనే. అసలు ఎప్పుడు మారుతుందా ఈ రోడ్డు అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఇలానే ఉంటుందేమో మేబీ. సో మనం ఏం చేయలేము. ఇక్కడ నుంచి మనల్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట లడాక్కి. సో మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి రోడ్స్ ఫెసిలిటీస్ ఇలానే ఉంటాయి అనేసి. సో మేము కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ టన్నల్ ఇది ట్రిప్లో. ఇంక ఇట్లాంటివి చాలా వస్తాయి. మేము లాస్ట్ టైం మనాలికి వెళ్ళినప్పుడు అయితే చాలా వచ్చాయి. సో చూడాలి ఎన్ని వస్తాయి ఇంకా అన్నది. ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ టనల్. జస్ట్ 100 మీటర్స్లోనే. అయితే ఇంకా చాలా టనల్స్ ఉంటాయి. కొంచెం ఇప్పుడు రోడ్డు కొంచెం బాగా అయ్యింది, కానీ నాకైతే భయం అవుతుంది. రోడ్డు ఏమంత మంచిగా అయ్యిండదు అనుకుంటున్నా. పోన్ కష్టమే. అయ్యయ్యో అప్పుడే ఆగిపోయింది రా చిన్న. మొత్తము ట్రాఫిక్, మొత్తం ముందర వరకు ట్రాఫిక్. ఎందుకు ఆగిపోయింది అన్నది మనకు తెలీదు. చూద్దాం. కొద్దిగా ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనము మెల్లగా పోవాలి. మేము లడాక్కి స్టార్ట్ అయ్యి 8 రోజులు అవుతుంది, ఇంకా పోతూనే ఉన్నాము. సో మాకేం తొందర లేదు, మేము ఉరుకులాడట్లేదు, ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాం. సో నో ప్రాబ్లం. కాట్రాకి రీచ్ అయిపోయాము. ఎదురు కనిపిస్తుంది కదా, అక్కడికే మేము ట్రెక్ చేయాల్సింది. నైట్ ఎట్లా ఏంటి, ఇక్కడ స్టే లేదు, అవన్నీ ఆలోచించుకుంటా క్వశ్చన్స్ అన్నీ నడుస్తున్నాయి. సో చూడాలి ఎక్కడన్నా కార్ ఆపుకోవడానికి కుదురుతుందా లేదా, అవన్నీ కూడా చూడాలి నైట్ పడుకోవడానికి. ఆల్రెడీ 6 అవుతుంది టైము. 6కి రీచ్ అయ్యాము మేము. పొద్దున 12కి స్టార్ట్ అయితే అమృత్సర్ నుంచి. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాట్రాలోకి ఎంట్రీ ఫీ 115 రూపీస్ అంట. సో ఏందో మనకు తెలీదు. ఒకవేళ పే చేయకుండా వెళ్తే 1000 రూపీస్. కానీ కొంతమంది పే చేయకుండా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అదంతా మనకు తెలియదు. సో ఇలా ఉంటాయి బడ్జెట్ ట్రావెలింగ్లో మెమరీస్.
సో రోడ్ సైడ్ ఇంకా లైట్ తగ్గిపోతుంది అనేసి రోడ్ సైడ్ ఆపుకొని కుక్కర్ పెట్టేసాం. అక్కడ చూడొచ్చు పెద్ద హైవే ఇది, పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి చూసిపోతున్నారు. సో కుక్కర్లు తెచ్చుకోవడం వల్ల అడ్వాంటేజ్, చాలా తొందరగా కుకింగ్ అయిపోతుంది. సో కుకింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. టైం 8 అంటే ఎవరన్నా నమ్ముతారా నిజంగా? ఇంకా ఎంత వెళ్తురుంది చూడు. మేము వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళలేదు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నింది. అండ్ అక్కడ రూమ్ దొరికే ఛాన్స్ లేదు, పార్కింగ్ లేదు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. రేపు దర్శనానికి వెళ్ళే వాళ్ళు అందరూ అక్కడ కనిపించారు. సో మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ప్లాన్ చేద్దామని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆన్ ద వే టు శ్రీనగర్. కానీ మనం డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళట్లేదు, నైట్ ఉదంపూర్లో ఉండి ఎక్కడన్నా ప్లేస్ దొరికితే కార్లో పడుకొని స్టార్ట్ అయిపోతాం. ఇందాకే పొంగలి సాంబార్ కుక్ చేసుకొని వచ్చాము. సో ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని మంచిగా నిద్రపోవాలి. నిద్రపోయి పొద్దున్నే 5 అట్లా లేసి మళ్ళీ బయలుదేరుతాం శ్రీనగర్కి. వైష్ణోదేవికి వెళ్ళాలని చాలా అనుకున్నాము. అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా అరే కొండ ఎక్కాలి, ఇట్లుంటుంది అట్లుంటుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయినామో ఆ ట్రాఫిక్ చూసి మాకు అర్థమైపోయింది సీన్ ఎట్లుంటుందో. అందులో ఏంటంటే అది 16 కిలోమీటర్స్ ట్రెక్. సో ఆ 16 కిలోమీటర్స్ నేను ట్రెక్ చేసి తర్వాత అక్కడ దర్శనం చేసుకోలేకపోతే, ఎందుకంటే నాకు ఆల్రెడీ అట్లా ఒకసారి జరిగింది ఒక టెంపుల్లో. ట్రెక్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, ఆ క్రౌడ్లో నేను నిలబడలేకపోయినా. సో టయర్డ్ అయిపోయి రిటర్న్ చేయాల్సింది వచ్చింది. సో అట్లనే మళ్ళీ అవుతుందేమో, వద్దు ఈ ఎండకు మన వల్ల కాదు అనేసి అనిపించి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడే ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని జస్ట్ ఎంట్రీకి 115 రూపాయలు ఇచ్చాం. వాడికి ఎప్పుడో ఇవ్వాలని రాసుండ అనుకుంటా, వాడికి ఇవ్వడానికి వెళ్ళాం మేము. ఏమో దర్శనం మేము ముందే అన్నాం కదా, దర్శనం అట్లాంటి అంత పవర్ఫుల్ టెంపుల్స్ మనం అనుకుంటే ఏదో జరిగిపోదు. అక్కడ నుంచి మనకి ఏమంటారు ఇన్విటేషన్ రావాలి. సో అది మాకు దొరకలేదు ఈరోజు. ఏదో ఒక రోజు అయితే వెళ్తాము. కానీ ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు ఇటు సైడ్ ఎక్కడ ప్లాన్ చేసినా కూడా, ఏ ట్రిప్ అయినా కూడా ఇక్కడని కాదు. సో చూసుకోండి, సమ్మర్ సీజన్లో రెయినీ సీజన్లో అవాయిడ్ చేయండి ట్రావెలింగ్. చాలా ప్లేసెస్లో కష్టం అవుతుంది. మథురాలో కూడా అందుకే మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాల్సింది వచ్చింది. సో అట్లాంటిది ఇక్కడ అవన్నీ ఉంటాయో లేవో, దర్శనానికి టికెట్స్ అవంతా కూడా మాకు ఐడియా లేదు. సో మేము రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఇంకా లడాక్ వెళ్ళాలి, అంతసేపు కార్లో ట్రావెల్ చేయాలి, కాలు నొప్పి వచ్చేస్తుందని మాకు అర్థమయ్యింది. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పక్కా మేము ట్రై చేస్తాము. సో అప్పుడు కూడా ఏమవుతుందో తెలీదు, మేమైతే వెళ్ళాలని అనుకుంటున్నాం. సో వైష్ణోదేవి అయితే క్యాన్సిల్ అయ్యింది, రిటర్న్ టు శ్రీనగర్. సో క్యాన్సిల్ కాదు, పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పటికి వెళ్తామన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. సో శ్రీనగర్కి వెళ్తున్నాము. సో రేపటికి మేము శ్రీనగర్ రీచ్ అవుతాం, ఎందుకంటే నైట్ ఇక్కడే స్టే చేసి పడుకొని కార్లో. ఉదంపూర్ కూడా బాగుంది, కొండలో అంతా ఇల్లులు ఉన్నాయి. నాకైతే కూర్గు గుర్తొస్తుంది. సో ఉదంపూర్ కూడా బాగుంది, కానీ మనకి ఇక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయో కూడా మనకు తెలియదు కదా చూడడానికి. సో ట్రావెలింగ్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి, ఎప్పుడైనా అనుకున్నట్టయితే జరగదు. చలో మేము ఎక్కడన్నా స్టే ఇన్ ద సెన్స్ మా కార్లో పడుకోవడానికి మేము ప్లేస్ ఎత్తుక్కుంటున్నాం. ప్లేస్ దొరుకుతూనే తినేసి మేము పడుకుంటాం. అండ్ రేపటి వ్లాగ్లో కలుస్తాం. చూడండి టయర్డ్ అయిపోయినాం, సో నిద్రపోవాలి. నిన్న కూడా సరిగ్గా నిద్రలేదు. సో గుడ్ నైట్, బాయ్.